బంగారి పుట్టకు ఇయ్యాలో మీ వల్ల వచ్చిన వియ్యాలో మళ్ళీ అంటే పోయింది ఇలా ఆదివారమేనా పోయి చికెన్ తెస్తా. నీకు కొంచెమన్నా బుద్ధి ఉంది అసలు? ఇప్పుడే కదా పుట్టకాడికి వచ్చినావు, మళ్ళీ చికెన్ అంటే వేయింది. అరే గట్లంటే పోయింది, మనం కొండ కట్టుకోతాం మీద మొక్కులు పెట్టేసినాక కింద కోసుకొని తినవా? ఇది కూడా అంతే. ఏం అవసరం లేదు, ఇంట్లో టమాటాలు ఉన్నాయి, నువ్వు దుకాణంలోకి ఆలుగడ్డలు ఉనకరాపో. అయితారం పూట ఆలుగడ్డలు ఏందే చికెన్ తెస్తా అంటే సరే మా తెస్తా కానీ ఆగు, ఆయేషంతోనే పోతావా? రేపు చేంజ్ చేసుకుని పోయొద్దా? అంటే ఈ ఏషియన్తోనే పోతే మళ్ళీ వాళ్ళ కూరగాయలు నింబటి పడతారని భయమా? కొత్త పెళ్లి కొడుకు ఆయన పోతాను. మా పొల్ల దుకాణంలోకి పోయి ఆలుగడ్డలు తెమ్మంది, అందుకే ఇగో ఈ కట్ట కింద దుకాణంలోకి పోదామని పోతానా. పొయ్యే బాగాలేవురా, బాగా ఇరుతా మొత్తం ఊహ మాట్లాడుకుందా, నీతో మాట్లాడుంది. ఏమైందిరా, కారు సాయిద్దాన్ని మార్గంలో పెట్టుకోపోతుంది. ఇప్పుడు కనీసం ఏమన్నా డిన్నర్ అని ఇచ్చేది ఉందా లేదా? పార్ట్ గిఫ్ట్ ఉంటుంది కదా. అరే గట్లంటే ఏంది, మార్వేలు పెట్టుకోకపోతే ఏంది? ఆ రోజు భరత్ రోజు 30,000 ఖర్చు పెట్టుకున్నా తెలుసా. ఒక్కొక్కడు ఫుల్ తాగిండు, ఏడు అడవాడు. నువ్వు 30,000 పెట్టావు, 3,000 పెట్టావు, మాకు తెలుసా? మేము వచ్చినప్పుడు మాకు ఏం లేదు, ఇప్పుడు ఉంటే కొద్దిగా చూస్తామని. అరే అది కాదే, నేను తాగుడు బంద్ చేసిన. ఎప్పటి నుంచి మూడుదా కలిసి తాగుతుంది. ఇప్పుడు పెళ్లి కాగానే మమ్మల్ని మర్చిపోతావు, మందుని మర్చిపోతావా? నీకు తెలియంది ఏముంది, లగ్గం కాకముందంటే ఏం చేసినా నడిచింది. ఇప్పుడు నాకు జంట ఉండే, గట్లా తాకుండా తినకుండా తిరుగుతా నడుతుందా? అరే నిమ్మనే నిజమేరా. ఎందుకంటే అప్పుడంటే ఉంటుంది కానీ ఇప్పుడు ఎందుకంటే నీకు పెళ్ళి అయిందో తోడు ఉన్నది కాబట్టి అనిగిమని ఉండాలి. ఎట్లా అయినా కొంచెం మన నమ్మకం నచ్చింది కాబట్టి ఆమె చూసుకోవాలి. ఇప్పుడు అన్ని రకాల బాగుంటేనే మన సంసారం అనేది బాగుపడుతుంది కాబట్టి మంచిగా ఉంటేనే మంచిది. ఒక్క నిమిషం ఫోన్ ఎవడ ఫోన్ చెప్తానా, మాట్లాడు. హలో, ఏం లేదు యోగి, అర్జున్ కలిసిండు మాట్లాడుతున్నా. అరే దుకాణంలో కానీ పోతాన్నా, ఎగిరితాం ఎందుకు? అరే నీ ఆ ఫ్రిడ్జ్లో బెండకాయలు ఉంటాయి, అవి పోసాండు ఇప్పటి మందం. సరేనే. అరే నువ్వేంద్రు ఆదివారం కూడా బెండకాయలు కోసానమాట నువ్వు? ఏం చేస్తామే, ఏం లేదే, ఇలా పొద్దుగాల పుట్టకాడికి పోయి వచ్చినాం, జర పూజ చేసి వచ్చినాం కాబట్టి ఇలా చికెన్ తినద్దని మా వైఫ్. ఇప్పుడే వైఫ్ కొంగు పట్టుకొని తిరుగుతాను నీ.
తేలికానే. ఈ మల్లయ్యమ్మ వాళ్ళు ఇల్లు కడతారో తెలుసు కదా, దర్వాజులు వచ్చినాయి దించమంటే దించం కాదు, వేలు మీద పడ్డది. ఇక డాక్టర్ దగ్గరికి పోయి పట్టి కట్టించుకొని వచ్చినాం. నీకు అన్నిటికీ ఎగిరితేమే చూసుకొని దించాలే కదా. సరే అయింది, ఇది అయిపోయింది. అన్నం వేసుకొత్తిడ కూర్చో. సరేనే. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? చిన్నప్పుడు నేను పుట్టినాకనే కొన్నాళ్ళకు మా అమ్మ దూరం అయింది. మా అమ్మ మీద బాధరా మా నాన్న కూడా నాకు దూరం అయింది. ఆ తర్వాత అయిన వాళ్ళు ఎవరు నన్ను దగ్గరికి తీయకపోతే కనుక బాబే ఈ ఊళ్ళో నన్ను దగ్గరికి తీసి పెంచి పెద్ద చేసింది. నాకు అమ్మ పాలు తెలియదు, అమ్మ గోరు ముద్దలు తినిపించడం కూడా తెలియదు. ఇప్పుడు నువ్వు నాకు అన్నం తినిపిస్తా అంటే అమ్మలా అనిపిస్తాను. అందుకే నా కన్నీళ్ళు ఆగకుండా వస్తానే. ఏదో బాధపడకు, మళ్ళీ మీ అమ్మ తిరిగి నా కడుపులోనే ఉంటుంది. ఏమైంది స్వామి అట్లా చూస్తారు? చూడు తల్లి, నీ కడుపులో పిండమత్తే అది నీ భర్త ప్రాణగండం. అర్థమైందా? తర్వాత నీ ఇష్టం.